guys, welcome back to my channel. ఈ రోజు ఈ వ్లాగ్లో మన కాకినాడలో టైటానిక్ ఎగ్జిబిషన్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ ఎగ్జిబిషన్ లోపల ఎలా ఉంది థీమ్ అన్నీ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి. ముందుగా అయితే టికెట్ 100 రూపీస్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. 3 years దాటిన ప్రతి ఒక్కరికి కూడా టికెట్ కంపల్సరీ అనమాట. అండ్ లోపలికి వెళ్ళగానే లైక్ ఏంటంటే ఇవన్నీ కూడా జస్ట్ స్టిక్కర్ టైప్ అనమాట, అంతే. అంటే ఒక మనం చూడడానికి రూమ్స్లా ఉన్నట్టుగా అనిపిస్తాయి ఎంట్రన్స్ అవ్వగానే, బట్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక క్లాత్ టైప్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి థీమ్ అయితే ఈసారి బాగా అనిపించింది. ఎందుకంటే అంటే ఇంత పెద్ద థీమ్ మెయింటైన్ చేయాలి అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా చాలా కష్టపడి ఉంటారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది, మనకు నచ్చింది కూడా యాక్చువల్లీ. సో ఇక్కడ పైకి వచ్చి ఇదంతా జస్ట్ చూసేసుకుని సో మొత్తానికి బయటకు అయితే వచ్చాం. బయటకంటే లోపల ఎగ్జిబిషన్ ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ అంతా చూసుకున్నట్లయితే మనకి జనాలు పర్లేదు, అంటే పండగల ముందు వెళ్ళాను కాబట్టి ఎక్కువ మంది జనాలు అయితే లేరు, తక్కువే ఉన్నారు. అండ్ ఎప్పుడైతే నేను లోపలికి ఎంటర్ అయ్యామో మొత్తం లోపలంతా కూడా ఒక టైటానిక్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే మధ్య మధ్యలో మన క్యారెక్టర్స్ ఫొటోస్ అవి ఇక్కడ పెట్టడం, దానివల్ల మళ్ళీ ఆ మూవీ చూస్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా లోపలికి వచ్చేస్తే ఇంకోండి సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్ అన్నట్టుగా మంచిగా థీమ్ అయితే మెయింటైన్ చేశారు. అండ్ ఇదంతా చూసుకుని మళ్ళీ మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే మనకి మూవీలో హీరోయిన్ అయితే లాస్ట్లో డైమండ్ నెక్లెస్ బ్లూ కలర్ పడేస్తుంది కదా, సో అది మళ్ళీ ఇక్కడ పెట్టినట్టుగా పెట్టారనమాట. సో రెప్లికా బాగా అనిపించింది అది కూడా. అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే కనుక మనకి ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా ఇంకా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ప్రతి సెక్షన్ కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇందాక ఏదైతే చూసామో అది ఇంకా స్టార్టింగ్, ఇది ఎండింగ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయిపోదాము. సో నార్మల్గా ఎగ్జిబిషన్ కోసం కొత్తగా చెప్పడానికి ఏమి ఉండదు, థీమ్స్ మారుస్తుంటే ఎలాంటి థీమ్ ఏంటి అని చూసుకుంటూ ఉంటాం తప్ప ఇంకా లోపలన్నీ నార్మల్గానే ఉంటాయి. అండ్ ఏమైనా కొత్తగా ఉంది అని అనిపిస్తే కనుక నేను మీకు షేర్ చేస్తాను. సో ఇవన్నీ కొత్తగా ఏం కాదు, ఆల్రెడీ ఎప్పుడు ఎగ్జిబిషన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే థీమ్స్ ఉన్నాయి. అండ్ లోపల కూడా అన్నీ అవే షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏమైనా కొత్తగా ఉంటే మీకు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో. షాప్స్, ఆ తర్వాత గేమ్స్, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ అండ్ అలాగే ఇంకా రైడ్స్ అనమాట. సో నార్మల్గా ఉండేవే. అండ్ ఎప్పుడు మనము ఎగ్జిబిషన్ అనగానే జెయింట్ వీల్ గుర్తొస్తుంది, ఎక్కాలనిపిస్తుంది చాలామందికి. అండ్ కొంతమందికి అయితే భయం వేస్తుంది. బట్ ఈసారి మేము అయితే ఎక్కలేదు, ఎందుకంటే అసలు ఎక్కాలని కూడా అనిపించలేదు అనమాట. జస్ట్ అలా మొత్తం అంతా ఎంజాయ్ చేసి వ్యూని చూసుకుంటూ వచ్చామంతే. అండ్ ఖచ్చితంగా మేము ఇక్కడికి వస్తే ట్రై చేసేది ఏంటి అంటే కనుక మసాలా పాపడ్ అండ్ అలాగే మిర్చి బజ్జీ.
సో ఈ మిర్చి బజ్జీ నాకు చాలా ఇష్టం. అంటే ప్రతిసారి మనం తినం కదా, ఎప్పుడైనా ఇలా ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం. బట్ ఈ ఎగ్జిబిషన్లో ఉన్న ఈ అంటే పాపడ్ కంటే నాకు మిర్చి బజ్జీ అంటేనే చాలా ఇష్టం. అండ్ పిల్లల్ని అయితే కొన్ని రైడ్స్ ఎక్కించాము, గేమ్స్ ఆడించాము. ఇంకా అలా అన్నపూర్ణ మాతో వచ్చింది. సో అన్నపూర్ణ లక్కీ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేశారు బాగానే. అండ్ అంటే వీళ్ళకి ఎంత ఆడించినా ఇంకా తనివి తీరదనమాట. ఫైనలీ లాస్ట్లో వచ్చేస్తుంటే మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ వెజ్ పౌడర్ ఏదైతే ఉంటుందో, అంటే క్యాలీఫ్లవర్ పౌడర్ ఉంటుంది కదా, సో ఇది మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం, కొందామని. మొత్తానికైతే ఈ పౌడర్ని మేము ఫైనలీ పర్చేస్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. అంతే, ఇంకా లాస్ట్ ఇదే, ఇంకేం లేదు. సో ఈ ఎగ్జిబిషన్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.